మనకి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి, గ్రోత్ ఆర్ ఐడిసిడబ్ల్యూ. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, గ్రోతా ఐడిసిడబ్ల్యూ అనేది ఇన్వెస్టర్స్కి ఒక కామన్ క్వశ్చన్ ఉంటుంది. అండ్ వాట్ ఈస్ దిస్ డిఫరెన్స్, గ్రోత్ వర్సెస్ ఐడిసిడబ్ల్యూ రెండు ఏది ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి? గ్రోత్ ఆప్షన్ అంటే ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేస్తాము, ఏదైతే రిటర్న్స్ జనరేట్ అయ్యాయో యువర్ ఎన్ఏవి విల్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్, యూ విల్ నాట్ గెట్ ఎనీ మనీ బ్యాక్ అంటిల్ యూ రిడీమ్ మాన్యువల్గా. మనం మాన్యువల్గా రిడెంప్షన్ చేసే వరకు మనకి రిటర్న్స్ అనేవి రావు, అంటే మనం విత్డ్రా చేసుకునే వరకు మనకు అకౌంట్లో ఏమీ క్రెడిట్ అవ్వదు. సో దిస్ ఇస్ అ గ్రోత్, యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గ్రోత్, యు ఆర్ క్రియేటింగ్ వెల్త్. ఐడిసిడబ్ల్యూ అంటే ఏంటంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రావల్. సో ద ఫుల్ ఫామ్ ఈజ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ క్యాపిటల్ విత్డ్రావల్. దాని అర్థం ఏంటంటే ఏదైతే రిటర్న్ జనరేట్ అయిందో అప్రిషియేట్ అయిందో ఎన్ఏవి, ఫండ్ ఏం చేస్తుంది, మీరు ఐడిసిడబ్ల్యూ ఆప్షన్కి వెళ్ళినట్లయితే ఆ ఫండ్ ఏం చేస్తుందంటే పీరియాడికల్గా మంత్లీ కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు, ఇయర్లీ కావచ్చు, ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ని బట్టి దే విల్ క్రెడిట్ సమ్ అమౌంట్ బ్యాక్ టు యువర్ అకౌంట్. సో జనరల్గా ఐడిసిడబ్ల్యూ అనేది నాట్ రికమెండెడ్. ఎందుకు అంటే బేసికల్గా ఇట్ విల్ రిడ్యూస్ యువర్ ఎన్ఏవి వాల్యూ, మన ఎన్ఏవిని తగ్గిస్తుంది. డబ్బులు అవసరం ఉన్నప్పుడు తీసుకోవాలంటే రిడెంప్షన్ ఆప్షన్ ఉంది, యూ కెన్ విత్డ్రా ఫ్రమ్ ఏ రిడెంప్షన్ ఆప్షన్, రైట్? రిడెంప్షన్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఐడిసిడబ్ల్యూ ఈజ్ అ పీరియాడిక్ విత్డ్రావల్, పీరియాడిక్ క్యాపిటల్ విత్డ్రావల్, పీరియాడికల్గా క్యాపిటల్ అనేది విత్డ్రా అవుతుంది. సో దీనివల్ల నష్టమే తప్పించి లాభం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఏదైతే మనీ విత్డ్రా చేసుకుంటున్నారో మీరు మాన్యువల్గా చేయట్లేదు, ఆటోమేటిక్గా ఫండ్ హౌస్ మీకు క్రెడిట్ చేస్తుంది. ఒక సపోజ్ సిమిలర్ టు డివిడెండ్, ఇంతకుముందు డివిడెండ్ ఆప్షన్ అనేవారు, సో ఇప్పుడు ఐడిసిడబ్ల్యూ అనే పేరు పెట్టారు. ఏదైతే ఫండ్ హౌస్ ఎవ్రీ మంత్లీ క్వార్టర్లీ మీకు క్రెడిట్ చేస్తుందో ఈ అమౌంట్ మీకు ఇన్కమ్ లాగా యాడ్ అవుతుంది, మీ టోటల్ ఇన్కమ్కి యాడ్ అయిపోతుంది. దాని అర్థం ఏంటంటే మీ ట్యాక్స్ స్లాబ్ను బట్టి మీ ట్యాక్స్ పడుతుంది. ఏదైతే విత్డ్రావల్ అమౌంట్ చేసుకున్నారో దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ ఇన్కమ్, నాట్ యాజ్ ఎ క్యాపిటల్ గెయిన్. సో మనకి లాంగ్ టర్మ్లో క్యాపిటల్ గెయిన్ ఈక్విటీలో 12.5% ఉంటుంది. బట్ అదే మీరు 30% స్లాబ్లో ఉన్నారు, ఐడిసిడబ్ల్యూ ఆప్షన్ పెట్టారు. ఓకే, ఐడిసిడబ్ల్యూ ఆప్షన్ పెట్టారు. ఐడిసిడబ్ల్యూ ఆప్షన్ పెడితే సపోజ్ మీకు 2 lakh రూపీస్ మనకు క్రెడిట్ అయ్యాయి ఐడిసిడబ్ల్యూలో మంత్లీ. సపోజ్ ఒక 25,000 అనుకుందాం, 25,000 పర్ మంత్ ఇట్లా మీకు క్రెడిట్ అవుతూ ఉంది. ఓకే, సో సపోజ్ ఒక 2 to 3 lakhs మనకి క్రెడిట్ అయింది ఒక ఇయర్ ఎండ్, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో. ఆ 3 lakhs ఈజ్ యాడెడ్ టు యువర్ టోటల్ ఇన్కమ్. మీరు 30% స్లాబ్లో ఉన్నారనుకోండి, సో మీరు 30% స్లాబ్లో ఉంటే ఈ టోటల్ ఇన్కమ్ పైన సపోజ్ 3 lakh అంటే 30% ట్యాక్స్ పడుతుంది అండ్ సర్చార్జ్ ఆల్సో, విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ రికమెండెడ్. సో వాట్ ఈస్ ద అదర్ ఆప్షన్? రిడెంప్షన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఓన్లీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మాత్రమే పడుతుంది, 12.5%. సో ఐడిసిడబ్ల్యూ మీకు రెగ్యులర్ క్యాష్ ఫ్లో కావాలి అనుకుంటే ఐడిసిడబ్ల్యూ కంటే దెర్ ఈస్ అ బెటర్ ఆప్షన్ విచ్ ఇస్ ఎస్డబ్ల్యూపీ, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. నౌ లెట్ us look at SWP వర్సెస్ ఐడిసిడబ్ల్యూ. ఐడిసిడబ్ల్యూ ఏంటి, ఫండ్ లెవెల్లో మనకి రిటర్న్స్ అనేవి అందరూ ఆ ఫండ్లో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న ఎవ్రీ ఇన్వెస్టర్స్కి ఒక డేట్ నాడు క్రియేట్ అయిపోతుంది. ఎవ్రీ మంత్, సపోజ్ ఎవ్రీ క్వార్టర్, మంత్లీ కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు, అందరికి ఒకేసారి క్రియేట్ అయిపోతుంది. ఎస్డబ్ల్యూపీ అనేది ఏంటంటే ఇన్వెస్టర్ పర్సనల్ చాయిస్. ఎస్డబ్ల్యూపీ అనేది ఇన్వెస్టర్ పర్సనల్ చాయిస్. ఒక డేట్ నాడు నాకు ఒక పెన్షన్ లాగా ఎవ్రీ మంత్ నాకు రెగ్యులర్ ఇన్కమ్ అనేది విత్డ్రా కావాలి. ఎవ్రీ మంత్ నాకు సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఐ వాంట్ ఒక 25,000 నా అకౌంట్లో క్రెడిట్ అవ్వాలి. నాకు కార్పస్ ఉంది, ఒక 1 crore కార్పస్ ఉంది, ఐ వాంట్ గెట్ 25,000 పర్ మంత్. ఒక ఎస్డబ్ల్యూబీ కనుక రిజిస్టర్ చేసినట్లయితే ఎవ్రీ మంత్ ఆ రిడెంప్షన్ ఆటోమేటిక్గా జరిగి సిస్టమాటిక్గా విత్డ్రా అయ్యి మన అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది. దిస్ ఇస్ ఎస్డబ్ల్యూబీ. మరి దీనికి టాక్సేషన్ ఎలా ఉంటుందంటే దీనికి టాక్సేషన్ సిమిలర్ టు నార్మల్ క్యాపిటల్ గెయిన్స్, 12.5% మాత్రమే పడుతుంది. అదే కంపేర్ టు ఐడిసిడబ్ల్యూ, యాజ్ పర్ యువర్ ట్యాక్స్ స్లాబ్ మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, బికాస్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అ ఇన్కమ్, నాట్ యాజ్ అ క్యాపిటల్ గెయిన్. సో ఫ్రెండ్స్, మనకి గ్రోత్ కావాలి, నాకు ఇప్పుడు డబ్బులు అవసరం లేదు, అక్యుములేషన్ ఫేజ్లో ఉన్నప్పుడు యూ గో ఫర్ ఏ గ్రోత్ మ్యూచువల్ ఫండ్, డోంట్ గో టు ఐడిసిడబ్ల్యూ. మీకు డబ్బులు అవసరం ఉన్నాయి, యూ వాంట్ టు విత్డ్రా మనీ ఎవ్రీ మంత్, యూ వాంట్ టు విత్డ్రా సర్టన్ అమౌంట్ అనుకున్నప్పుడు ఐడిసిడబ్ల్యూ ఈజ్ నాట్ ఏ రికమెండెడ్ ఆప్షన్. ఐడిసిడబ్ల్యూ ఈజ్ నాట్ ఏ రికమెండెడ్ ఆప్షన్. యూ ఇన్స్టెడ్ గో ఫర్ ఏ ఎస్డబ్ల్యూపీ ఆప్షన్, systematic withdrawal plan option, where your capital gain tax is 12.5%.
లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఓకే, సో గ్రోత్ వర్సెస్ ఐడిసిడబ్ల్యూ అండ్ ఐడిసిడబ్ల్యూ వర్సెస్ ఎస్డబ్ల్యూబి, ఈ రెండిటికి డిఫరెన్స్ ఐ హోప్ మీ అందరికీ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ సమ్ డౌట్స్, ప్లీజ్ షేర్ యువర్ డౌట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, please subscribe to the channel and share it with your friends and click the bell icon. Thank you friends for watching this video. See you in the next video.